నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, పాల్గొన మాస శుక్లపక్ష చవితి వస్తోంది. రేపు 13వ తారీఖే చవితి. శుక్లపక్ష చవితిని చక్కగా మాస వినాయక చవితిగా జరుపుకోవటము, బహుళపక్ష చవితిని ఆ సంకటహర చతుర్థిగా జరుపుకోవటం అనేది విదితమే. అయితే ఈ శుక్లపక్ష చవితి ఎట్లాంటి వైశిష్ట్యంతో రాబోతోంది? ఇక వినాయకుడు అసలు వరాల జల్లు కురిపించడంలో వినాయకుడు తర్వాత ప్రథమ దేవుడు ఎవరైనా ఉన్నారు, ఫస్ట్ అసలు కొలవాల్సింది ఆయన్నే కదా. ఆయన్ని కొలవకుండా ఏ పూజ జరగదు అసలు. ఆయన గురించి ప్రతి పూజలో కూడా విఘ్నేశ్వరుడు ఉండాల్సిందే. ఆయనతోనే ఆరంభం. ఖచ్చితంగా. మరి ఆయనకి ప్రీతికరమైనటువంటి ఈ రోజు, అందున అది బుధవారం రావటం నిజంగా చాలా చాలా అదృష్టం కదా. బుధవారం వచ్చింది, మాస చవితి వచ్చింది, వినాయక చవితి వచ్చింది, మాస వినాయక చవితి. ఎవరైతే సంకటహర చతుర్థి మిస్ అయ్యాం అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని చక్కగా జరుపుకోవచ్చు. దీన్ని వచ్చే ఆషాఢ మాసం వరకు కూడా జరుపుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మాస వినాయక చవితి వస్తూ ఉంటుందో కొంతమంది 3 వారాలని, కొంతమంది కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు ఆషాఢ మాసం వరకు. లేదు అని మేము ఒక్క నెలే చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు చేసుకోవాలంటే, అనుక్షణం జీవితంలో ఆటంకాలు వస్తున్న వాళ్ళు. ఆటంకాలు అంటే ఏం చేసినా నాకు ఆటంకాలు తొలగట్లేదు అంటే దానికి ముఖ్యంగా విఘ్నేశ్వరుడు అనుగ్రహమే అని గుర్తించాలి ఎవరైనా సరే. మాకు ఈ పని జరగట్లేదమ్మా, మాకు ఇది జరగట్లేదు, మేము ముందుకు వెళ్దాము అని అంటే అక్కడ ఏదో ఒక అడ్డంకి వస్తుంది, ఏదో ఒక ఆపద కూడా వస్తుంది. చాలా మందికి ఆపదలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ తొలగాలి అని అంటే విఘ్నేశ్వరుడిని కొలవాలి. ఈ మాస వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి చక్కగా వ్రతంలాగా ఆచరించుకోవచ్చు. ఆ రోజు సంతాన వ్రతం కూడా చేసుకుంటారు చాలా మంది. సంతానం కావాలన్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ మాస వినాయక చవితిని జరుపుకుంటారో, ఎవరైతే విఘ్నేశ్వరుని పూజించి సంకటనాశన స్తోత్రం చదువుతారో, అలాగే విఘ్నేశ్వరుడు అష్టోత్రం ఎవరైతే చదువుతారో ఆ రోజు చక్కటి ఫలితాలని విఘ్నేశ్వరుడు ఇస్తాడు. ముఖ్యంగా బెల్లం ముక్క పెడితే చాలా సంతృష్టి చెందుతాడు. అలాగే గరిక పెట్టండి, గరిక కూడా చాలా ప్రీతి. దాంతో పాటు మీకు తోస్తే ఉండ్రాలు చేయండి. ఉండ్రాలు గాని మోదక ప్రియుడు కదా, మోదక ప్రియుడు. ఆయన్ని ఎక్కువ మీరు ప్రసన్నం చేయాలంటే దీన్ని చేయాలి. ఆయన అనుగ్రహం కావాలి అని అంటే మాత్రం ఉండ్రాలు గాని కుడుములు గాని చేస్తే ఆయనకి చాలా ఇష్టం. అందులో కూడా కొద్దిగా శనగపప్పు వేసి బియ్యం రవ్వతో కూడా చేస్తారు కుడుములు. చాలా బాగుంటుంది విశేషంగా. అలా స్వామికి మీకు ఏమీ చేయటం రాకపోతే ఉండ్రాలు పోయండి, 11 ఉండ్రాలు. అంటే విఘ్నేశ్వరుడికి పోస్తామని మొక్కుంటారు చాలా మంది, మొక్కుకొని కూడా మర్చిపోతుంటారు పద్మిని. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఇలాంటి రోజున మాస వినాయక చవితి రోజున గుర్తు చేసుకొని, అయ్యా మేము ఏమైనా నిన్ను మొక్కుకొని మేము మర్చామా అని ఈ రోజుని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. ఇక ఆ రోజు ముఖ్యంగా తిలా చతుర్థి అని కూడా అంటాం. ఎందుకంటే తిలా అంటే నువ్వులు, అందరికీ తెలుసు కదా. ఆ నువ్వులతో గనక ఎవరైనా ఆ నువ్వులు వేసి అన్నంలో ఆ నువ్వులు వేసి నైవేద్యంగా పెడితే విఘ్నేశ్వరుడికి మీకు ఉండేటటువంటి విఘ్నాలన్నీ కూడా తొలుగుతాయి. ఆ రోజు ముఖ్యంగా ఏ రోజు చేయకపోయినా మాస వినాయక చవితి రోజు ఈ తిలా చతుర్థి కాబట్టి ఆ రోజు దీన్ని నైవేద్యంగా పెట్టండి విఘ్నేశ్వరుడికి. పెడితే మీకు ఉండేటటువంటి దోషాలు సంకటాలు కూడా పోతాయి. ఆ రోజు ఇంకా పుత్ర గణపతి వ్రతం కూడా చేస్తారు. ఎవరికైతే సంతానం కలగట్లేదో వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవాల్సినటువంటి వ్రతం. కొంతమందిని చూస్తే చాలా బాధేస్తుంది పద్మిని. మాకు 9 సంవత్సరాలు అయింది పిల్లలు లేరు, 12 సంవత్సరాలు అయింది పిల్లలు లేరు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, ఏం ప్రాబ్లం లేదంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రారబ్ధ కర్మలను అంటాం మనం, సంచిత కర్మలను అంటాం. ఇలాంటి కర్మలు తొలగాలన్నా కూడా ఇద్దరు, ఒకటి విఘ్నేశ్వరుడు, 2 గురువు, ఇద్దరు అనుగ్రహం ఉండాలి వీళ్ళకి సంపూర్ణంగా. ఇంకా మనము ఈ డేట్స్ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఆ రోజు 7 వస్తుంది. 7 అని అంటే కేతువు, అంటే డెస్టినీ. డెస్టినీ 13th డేట్ 4 వస్తుంది. ఓవరాల్ గా క్యాల్కులేట్ చేస్తే 7 వస్తుంది. 7 అంటే కేతువు, కేతు అంటే విఘ్నేశ్వరుడు మనం పూజించాల్సింది. కరెక్ట్.
అందుకే కేతు వల్ల కూడా ఇట్లాంటి అన్ని ఆబ్స్టాకిల్స్ రావటము, రకరకాల ఆటంకాలు రావటం, ఏదనుకుంటే దానికి రివర్స్ లో జరగడం, అంటే చిత్ర విచిత్రంగా జరుగుతుంటాయి. చిత్ర ఆయన అమ్మో! విచిత్రంగా కేతు బాగుంది అనుకో పద్మిని, ఇలా ఆ. ఆధ్యాత్మికంగా చాలా మనలా ముందుకి. ముందుకెళ్తాం. ఉమ్. కేతు గనక మాల్ఫిక్ ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ చూపించింది ఇంకా దండం astrology లో పెట్టడమే. అంటే అసలు ఎందుకు అలా జరుగుతుందో తెలియదు అసలు. కేతు ఎఫెక్ట్ చాలా, అందుకే రాహు కేతువుల ఎఫెక్ట్ ఉంటే ఎగ్జాక్ట్లీ. అసలు వాళ్ళకి చాలా చాలా టైం పడుతుంది కోలుకోవాలంటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదనమాట. ఇంకా తోక కదా, కేతువుని తోకతో మరి తల తోకతో తల లేకుండా తోకే ఉంటే ఓన్లీ తోకే. అమ్మ బాబోయ్. అందుకే కేతు ఎఫెక్ట్ ఉండే వాళ్ళు కూడా ఈ రోజు గనక వినాయక చవితి, మాస వినాయక చవితి జరుపుకుంటే Hmm. ఆ కేతు ఎఫెక్ట్ నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. Right. ముఖ్యంగా ఈ తిల చతుర్థి ప్రసాదం నైవేద్యం ఏదైతే మనం చెప్పామో, అన్నం వండుకునేటప్పుడు అందులో నువ్వులు వేసి దాన్ని నైవేద్యంగా చేసి పెట్టడం వల్ల, అలాగే బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వల్ల, వస్త్రాలు దానం ఇవ్వటం వల్ల కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సంకటనాశన స్తోత్రం చదువుకోవాలి విఘ్నేశ్వరుడిది. అలాగే విఘ్నేశ్వరుడు అష్టోత్తరం చదువుకోండి. చాలా అసలు మంచిది. సంకటనాశన స్తోత్రం చాలా చాలా నోటికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం అసలు పోయినసారి కూడా ప్రతినిత్యం. చదివాం కదా ఒకసారి. ప్రణమ్య శిస్సాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుః కామార్థస్యతే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజోక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్ఠమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్నవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశిం వినాయకం ద్వాదశం తు గజాననం ద్వాదశేతనామాని త్రిసంధ్యమే పటే నరః న చ విఘ్నమయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లబ్ధే విద్యాం ధనార్థి లబ్ధే ధనం పుత్రాది లబ్ధే పుత్రాన్ మోక్షాది లబ్ధే గతిం జపేద్ గణపతి స్తోత్రం శ్రీర్వాస ఫలం లభేత్ సంచయన సిద్ధం చ లబ్ధినాత్ర సంశయ. అన్ని అందులోనే ఉన్నాయి. విద్యార్థులకు విద్య, ధనానికి ధనము, పుత్రులకి పుత్రులు ప్రసాదిస్తారని విఘ్నేశ్వరుడు చెప్పాడు. మోక్షం కావాలన్నా మోక్షం కూడా. మోక్షం కావాలన్నా కూడా చాలా విఘ్నేశ్వరుడు. ఈజీగా అసలు ప్రతినిత్యం మన నిత్య దైనందిన జీవితంలో అసలు ఇది మనకి భాగమైపోవటం ఉత్తమమేమో అనిపిస్తుంది. చాలా సంకటనాశన అసలు స్తోత్రం. ఇది నేను ప్రతిరోజు పట్టించుకునేటటువంటి స్తోత్రం. అవును, అవును. సంకటనాశన నేను కూడా స్తోత్రం. చక్కగా హాయిగా ఉంటుంది చదువుకుంటూ హాయిగా ఉంటే. సంకటాలన్నీ తొలగించేశాడని అనిపిస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో వస్తుంది. రైట్ అక్క, చాలా చాలా యోగవంతమైనటువంటి రోజు. ఎప్పటికప్పుడు అంటే నేను ఈ పంచాంగాలది ప్రతినిత్యం చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది నిజంగా ప్రకృతి అందిస్తూనే ఉంది, మన చేతుల్లో ఉంది ఇంకా కదా. అన్ని అందుకేరా మన వేదాలు ప్రతి దానికి ఒక మార్గాన్ని సూచిస్తాయి. ప్రతి ఇట్లా సమస్యకు కూడా అసలు ప్రతి నిత్యం కూడా వస్తూ ప్రతి ఉన్నాయి అక్క. నిత్యం ఒక అద్భుతమైన రోజు, ప్రతిరోజు ఒక అద్భుతమైన రోజు. మన శాస్త్రాలు, వేదాలు, మన సనాతన ధర్మం అంత గొప్పది. ప్రతిదానికి ఒక విశేషం ఉంది. ఖచ్చితంగా మనం అది అది విస్మరించేసి మంచి రోజులు వచ్చినప్పుడు చక్కగా ఆరాధన చేస్తే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ మనకు బాగా పనిచేస్తుంది పనిచేస్తుంది చాలా చక్కగా. పూర్వం అందుకే మా తాతగారు ఉండేవారు. ఎవరంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు. తెల్లవారి 3ంటికి లేచి జపం చేసుకునేవారు. అసలు ఆయన చేసే శబ్దం ఓంకారం, ఎక్కడున్నాం మనం, ఈ లోకం కాదు దేవలోకంలో ఉన్నాము అని. ఆయన చనిపోయినప్పుడు ఆయన శ్వాస నారాయణ అని వచ్చిందంట. డాక్టర్లు చెప్పారు. అంటే లాస్ట్ కొన ఊపిరి పోతుంది కదా, ఆయన కొన ఊపిరి కూడా నారాయణ అని పోయిందంట. ప్రణవనామం చేస్తూ ఆయన ఆయన శ్వాస వదిలేరు. ఆ స్టేజ్ కి వెళ్ళిపోయారు. ఆ స్టేజ్ కి వెళ్ళిపోయారు. అలా ప్రతి ఒక్క ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నా కూడా మంచిది. ఎందుకంటే వినాయక చతుర్థి రోజే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించారు. అందుకే ఎప్పుడు గురువుకి విఘ్నేశ్వరుడికి పూజిస్తే ఎటువంటి లోటు ఉండదు జీవితంలో అని చెప్తాను. బ్యూటిఫుల్. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. ఓం గం గణపతి నమః.